హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కృపా హోమ్ అనేది మా అమ్మ ఛానల్లో నేను కూడా దీంట్లో యాడ్ అయిపోయి ఇద్దరం కలిసి చేస్తున్న వీడియోలో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఎర్రగడ్డ హైదరాబాద్లో అతిపెద్ద మార్కెట్ అండి ఇది. దీన్ని వేరే విధంగా చోర్ బజార్ కూడా అంటారు. ఇక్కడ సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కానీ వేరే వేరే ఐటమ్స్ చాలా దొరుకుతాయి. ఇక్కడ హైదరాబాద్లో ది బెస్ట్ మార్కెట్, హైయెస్ట్ మార్కెట్, బిగ్గెస్ట్ మార్కెట్ అంటే ఇది ఒకటి ఎర్రగడ్డ సూపర్ మార్కెట్ అంటారు. పెద్ద మార్కెట్ ఇది. నేను ఇప్పుడు హైదరాబాద్ మెట్రో పిల్లర్ కింద ఉన్నాను. మీకోసం ఇంట్రో వీడియో ఇస్తున్నాను. నెక్స్ట్ మొత్తం ప్రతి ఒక్కటి అక్కడ ఏమేమి ఉంటాయి, అందులో ఎట్లుంది మార్కెట్, ఇక్కడ స్కామ్లు జరుగుతున్నాయా లేకపోతే జెన్యున్ గా ఉందా, మొత్తం ప్రతి ఒక్కటి చూద్దాం అక్కడికి వెళ్ళాక. చలో లెట్స్ గో స్టార్ట్ ఇట్. చూద్దాం ఏమేమి ఉంటాయో. చలో అలా అయితే మేము వెళ్ళాక మొత్తం బట్టలు సైడ్ అయితే బట్టలు అవపడుతున్నాయి. మొత్తం ఎండ కొడుతుంది, ఫుల్ రష్ ఉంది. ఇక్కడ జనాలు అయితే మస్తు మంది వచ్చారు. సండే కాబట్టి అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి వచ్చేసారు ఇక్కడికి వచ్చాక మొత్తం పాతిన సామాన్లు అంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ వేస్టేజ్ అంటే అవన్నీ పనికొచ్చాయి గాయస్. ఇక్కడ బట్టలు కానీ షూస్ కానీ సంథింగ్ ఇలాంటి పాత నాణ్యాలు అవన్నీ అవి కూడా అమ్ముతున్నారు గాయస్. ఇక్కడ మా అమ్మకైతే బొమ్మలు నచ్చినాయి. 2 బొమ్మలు పట్టుకొని తీసుకుంటా అని చెప్పింది. కాకపోతే కాస్ట్ అయ్యి చెప్పేవరకు నాకు వద్దురా అంటే సరే ఒక ఫోటో అని వీడియో అని తీద్దామని చూపెడదామని మీకు తీసాము. మంచిగా అనిపించింది అయితే నాకు. చాలా చూడడానికి అయితే మస్తున్నాయి. అలా అక్కడ పెట్టేసి ఇంకా వద్దులే అని ఇంకా చాలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ చెప్పులు ఉన్నాయి, చెప్పులు షూస్ సంథింగ్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. హైదరాబాద్ మొత్తం ఏమేమి దొరుకుతాయో మొత్తం ఇక్కడ ఎర్రగడ్డ ఒకసారి వచ్చారంటే మొత్తం దొరికిపోదా గాయస్. అలా నడుచుకుంటూ ఇలా వెళ్తుంటే మా అమ్మకి మళ్ళీ బొమ్మలు ఒకటి మళ్ళీ బొమ్మలు కావాలరా అంటే సరే చూడు నీ ఇష్టం తీసుకుందామని చూసుకుంటున్నాం. అక్కడైతే చూసారు కదా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి బొమ్మలు. వేరే వేరే వెరైటీ బొమ్మలు ఉన్నాయి ఇక్కడైతే. చూసారు కదా ఇది పింక్ కలర్లో అయితే ఇది బాగుంది తీసుకోమ్మా అంటే వద్దన్నది. అదేదో చిన్నపిల్లలు లెక్క చేస్తుంది మొత్తం. అలా చూసుకుంటూ పోయి ఇక సరే అని ఇంకా నేను కూడా అటు ఇటు చూసి మంచి నచ్చింది ఒకటి పిక్ చేసుకున్నాము, తీసుకొచ్చాము ఇంటికైతే. చాలా చాలా వెరైటీ ఉన్నాయి. మాల్స్లలో ఉండే బొమ్మలు ఇక్కడ ఉన్నాయి గాయస్. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బొమ్మలు అనమాట. అలా చూస్తూ ఇక చికాకు పుట్టింది. తీసుకుందాం అంటే సరే ఒకటి తీసుకుందామని తీసుకున్నాము ఒకటైతే. ఆ పళ్ళు చూసారా గాయస్, 2 పళ్ళు వచ్చాయి. అవి చూసి ఆడుకుంది. మొత్తం అయితే వాచెస్ ఏం బాగాలేవు అక్కడ, మొత్తం డూప్లికేట్ ఉన్నాయి. అలా ముందుకొచ్చి డెకరేషన్ ఫ్లవర్స్ చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం గాయస్. మీకు చూపించాలని ప్రతి ఒక్క వీడియో తీశాను. ఇక్కడ సంథింగ్ ఇంట్లో కొనుక్కునే జనరల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బట్టలు క్లాత్స్ అయితే వేరే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడికి తీసుకున్నానికి. బట్టలు అయితే మొత్తం 100-200 అంతే గాయస్, ఎక్కువైతే లేవు రేట్స్. నేను కూడా ఏమైనా తీసుకుందామని ముందుకెళ్ళి చూస్తే నాకు అంతేం అనిపించలేదు. ఇక్కడ మొత్తం సెకండ్స్లో ఉన్నాయి, అది ఏం తీసుకోలేదు. జ్యూసెస్ అయితే ఒక 2-3 టైమ్స్ తాగాం. డ్రెస్సులో టాప్లు అయితే 100 రూపాయలే గర్ల్స్కి అయితే. పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఇంపార్టెంట్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇంకా చాలా బెల్ట్లు అని, చెవిదిద్దులు, సంథింగ్ హ్యాండ్ బ్యాగులు, ప్రతి ఒక్కటి ఇండియాలో లేని సామాన్ అన్నీ ఇక్కడ ఉంది. ఏ షర్ట్ తీసుకున్నా 150 రూపాయలు. అక్కడ జాకెట్స్ కూడా ఉన్నాయి, జాంబర్ జాకెట్స్, కలర్ఫుల్ షర్ట్స్, షార్ట్స్, సంథింగ్ నియర్ ఆమ్లెట్స్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ అది మొత్తానికైతే మా అమ్మ అయితే స్టాండ్ తీసుకుంది గాయస్. ఇక్కడ వీడియోకి స్టాండ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే. స్టాండ్ అయితే మొత్తానికి తీసుకుంది. 1000 రూపాయలు చెప్పాడు, లాస్ట్కి 400కి ఇచ్చాడు. అట్లా ఉంటుంది అక్కడ. మొత్తానికి అయితే స్టాండ్ అయితే తీసుకుంది. ఇప్పటి నుంచి మంచి వీడియోలతో వస్తాం మేము ముందుకే. ముఖ్యంగా అసలు మేము ఎర్రగడ్డ పోవడానికి కారణమే ఆ స్టాండ్ కోసం వెళ్ళాం. ఆ స్టాండ్ అయితే మొత్తానికైతే మాకు దొరికింది గాయస్. అదైతే మేము సెకండ్ హ్యాండ్లో ఏం తీసుకోలేదు, కొత్తదే తీసుకున్నాం. మా అమ్మ అయితే బ్యాగ్లో నుంచి పైసలు తీసింది. మేము మైక్ కూడా తీసుకున్నాం గాయస్ ఈ మధ్యనే రీసెంట్గా. మైక్ కూడా మొత్తం ఇప్పుడే యూట్యూబ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అవన్నీ మీరు ఇంకా సపోర్ట్ చేయాలి గట్టిగా. మైక్ అది ట్రైపాడ్ అయితే 400 అయింది గాయస్. చూపిస్తుంది చూడండి, 400 అయిపోయింది. మొత్తానికి అయితే తీసుకున్నాం. వాడైతే ప్యాక్ చేసాడు, ప్యాక్ చేసి ఇచ్చేసాడు. ఇంకా పైసలు అయితే ఇచ్చేసింది. అదైతే బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది, ఐరన్ ఉంది, మంచిగా అనిపించింది, అందుకే తీసుకున్నాం. ఆన్లైన్లో చూస్తే ఇది సేమ్ 750 నియర్ 1000 దాకా ఉంది. మొత్తానికైతే తీసుకొని అలా మేమైతే ఇక్కడ పక్కన జూడియో ఉంది, జూడియోలో కూడా వెళ్దాము అనుకున్నా కానీ మాకు టైం సరిపోక వెళ్ళిపోయాం గాయస్ ఇంకా అక్కడ నుంచి. అలా చూస్తూ ఇంకా ఇక్కడ షూస్ సంథింగ్ అన్నీ అవ్వబడాయి. ఇంకా వద్దు ఇక జ్యూస్ తాగుదామని ఇక్కడ సోడా అవ్వబడితే మేము కలిసి సోడా తాగాం. మొత్తానికైతే సోడా అయితే అంత టేస్ట్ అయితే ఏమనిపించలేదు, 20 రూపీస్. అలా గ్యాస్ లేదు ఏం లేదు, ఏదో అంత ఎండ కొడుతుంది కదా చల్లదనని ఏదో ఒకటి తాగాలని మొత్తానికైతే తాగేసాం. మామూలు చూడండి ఎట్లా తాగుతుందో. ఇంకా అక్కడైతే మొత్తం ఇంపోర్టెడ్ అవి ఉంటాయి కదా ఏంటి ఇయర్ బడ్స్, అవి అయితే మొత్తానికైతే మాకు అయిపోయింది. చలో బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.